హాయ్ నేను సతీష్. ఈ ఫోర్త్ వీక్ నామినేషన్లో ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాడో అసలు నామినేషన్లో మనం ఆసక్తిగా చూసేది ఇదే కదా. సో బిగ్ బాస్ అయితే పక్కగా ప్లాన్ చేశాడు. ఫిజికల్ టాస్క్లు ఇస్తూ దాని ద్వారా ఈ గెలిపోవటంలో ఎటు ఫైర్ గట్టిగా వస్తుంది కనుక దాని రిలేటెడ్గా దాని తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటే ఎవరు ఎట్లా ఆడారని చెప్పేసి మంచి ఫైర్ వస్తుందని ఒకే నామినేషన్లో డైరెక్ట్గా నామినేషన్లు పెట్టి పాయింట్లు చేసుకోండి అనుకుంటా ఈ ఫిజికల్ టాస్క్లు ఇస్తూనే దాని తర్వాత ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మధ్య ఒక కసి కోపం ఉంటాయి కనుక ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతారు. సో అప్పుడు ఇంకా నామినేషన్ పెడితే మరింత మంట వస్తుంది అనుకుని నిన్నటి ఒక టాస్క్లు కూడా డిజైన్ చేస్తే అవి తుస్సు అనిపోయినాయి. బట్ ఈసారి అలా కాకుండా ప్లాన్ చేశాడు. ముందుగా ఈ ప్రోమో ప్రకారం అట్లాగే నాకున్న అప్డేట్స్ ఏంటి, ఈరోజు నామినేషన్ ఫైనల్గా ఎవరెవరు అయ్యారు, ఎలా జరిగింది ప్రాసెస్ అని ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. సో వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే కంపల్సరీగా లైక్స్ చేయండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీలో చాలామంది అడుగుతారు జెన్యూన్ రివ్యూస్ ఉంటాయండి, మీవి రీచ్ తక్కువ రావట్లేదని. ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. నేను 100% పక్కాగా ట్రాన్స్పరెన్సీతో జెన్యూన్గానే చెబుతా, మీ చేతుల్లోనే ఉంది. సో జెన్యూన్ రివ్యూస్ని ఎంకరేజ్ చేయాల్సింది మీ చేతుల్లోనే యూట్యూబ్ కూడా పెట్టాడు కనుక సో మరి ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. నిన్న ఒక టాస్క్ అయితే ఇచ్చాడు కదా, అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ ఐకాన్ టచ్ చేస్తే వెంటనే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే రీచ్ అవుతుంది. ఇంకా రాకపోయినా ఒకసారి న్యూస్ బాల్ లేదా న్యూస్ బాల్ సతీష్, జర్నలిస్ట్ సతీష్ ఇట్లా సెర్చుకుంటున్నా వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరి వారం అసలు నామినేషన్లో ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. గత వారం కోరుకున్నారు, మీరు అనుకున్నట్టు అయ్యింది. అంతకుముందు వారం కోరుకున్నారు, మీరు అనుకున్నట్టు అవుతుంది కనుక ఎందుకంటే డిసైడ్ చేసేది మీరే కనుక ఈ 4th వీక్ హౌస్లో ఉండడానికి ఎవరు అర్హులు గారు, వీళ్ళ నామినేషన్లకు రావాలి, హౌస్ నుంచి బయటికి రావాలి అని ఎవరైనా అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి. సరే, ఇంకా నేను టాస్క్లు ఏదైతే పెట్టాడు కదా, ఇద్దరిద్దరు చెప్పిన 6 టీమ్స్గా పెట్టేసి డీమన్ పవర్ని సంచాలకు గాడించేటప్పుడు ఏంటంటే ఫస్ట్ టాస్క్ అయితే దివ్య అండ్ సుమన్ శెట్టి పర్ఫెక్ట్గా ఆడారు. రూల్స్ ఫౌల్ కాకుండా ఆడారు, గెలుచుకున్నారు. ఆ తర్వాత మిగతా 2 టీంలు కూడా ఫౌల్ ఆడేసి సో ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా దివ్య, సుమన్ శెట్టి, అట్లాగే ఫ్లోరా షైని ఇంకా తనుజ ఉండేటప్పుడు కూడా ఫస్ట్ ముగ్గురు వచ్చి క్లియర్గా వాళ్ళ ముగ్గురికి ఇచ్చేయడంతో పెద్దగా బిగ్ బాస్ అనుకున్నంత ఫైర్ రాలే. ఈ నామినేషన్లో పాయింట్లో డిఫెండ్ చేస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారంటే ఆ ఉన్న దాంట్లో కాస్త కోస్త ఎవరిదంటే దివ్య అండ్ శ్రీజకు సంబంధించి కొద్దిగా వచ్చింది. మాకు డిసడ్వాంటేజ్ అయిద్దామా, 3 వారాల నుంచి ఉన్నాం కదా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది, సో ఖచ్చితంగా నీకు అది అడ్వాంటేజ్ అయిపోద్ది అంటే, ఓహో నీకోసమా, నువ్వు కూడా నామినేషన్లో ఉంటే నేను కూడా ఉంటే నాకు నీకు ప్రొటెక్టివ్గా నేను ఉంటానని చెప్పేసా, అర్థమైంది అంటే సరే ఏదో ఒకటి లెక్క. సో ఆ మాత్రమే వచ్చింది తప్ప మొత్తం మజే పోయింది. ఇలాగ అనేసరికి అలాగ అయిపోయి ఒకవేళ అక్కడ డీమాన్ పవన్ ఈ భరణి, ఇమాన్యుల్, శ్రీజాని ముందుగా పిలిచాడు. పిలవకపోయినా మహా అయితే మ్యాక్సిమం అయితే అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్, ఇంకొకరు ఎవరు కూడా సంజన మాత్రమే అటు సుమన్ శెట్టికి ఆప్షన్ పెడతారు. ఇంకొక రెండోది ఏంటంటే ఫ్లోరాకి సపోర్ట్ చేస్తారు. మిగతా అందరూ కూడా ఇటే చేస్తారు కనుక అయితే వ్యాలిడ్ రీజన్ ఉంది. ఫ్లోరాకి ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ వచ్చింది. ఎనివే అది డల్గా అయిపోయింది కనుక ఈసారి అయితే మంచిగా బ్రహ్మాండంగా ఇచ్చే టాస్కులు ముగ్గురు చెప్పున 4 టీంలు ఏర్పాటు చేశారు కదా. ఈ ప్రోమో ప్రకారం చూసుకుని డీమాన్ పవన్ కెప్టెన్, మరి ఆయన ఎటు నామినేషన్లు ఈ వారం ఉండడు. అట్లాగే ఇప్పటికే ఆ టాస్క్లో సుమన్ శెట్టి, తనూజాకు వచ్చింది కనుక వాళ్ళు కూడా నామినేషన్ స్టార్స్ గెలుచుకున్నారు కనుక, ఇమ్యూనిటీ స్టార్స్ గెలుచుకున్నారు కనుక వాళ్ళు కూడా ఉండరు. సో అంటే ముగ్గురు పోతే ఇంకా 10 మందికి అయితే ఉంటుంది కనుక ఈ 10 మందిలో ఎట్లాంటి టాస్క్ ఇచ్చాడు కదా, నడుముకు రోప్ కట్టుకుని దాని సాయంతో 2 బాక్సులు, ఒక బాక్స్ ఏమో ఆ గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టాలంట. ఓడిపోయిన టీం సభ్యులు ఒకరిని నామినేట్ చేసే అవకాశం గెలిచిన వాళ్ళకి ఎట్లా ఇస్తూ ఉన్నారు. అంటే ఎంత కష్టపడి ఫిజికల్ టాస్క్ ఆడుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఓడిపోయారు, లాస్ట్ మినిట్లో ఎట్లా మిస్ అయిపోయిందంటే అబ్బా అక్కడ వర్కౌట్ కాలేదు, ఇక్కడ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకునేదానికి ఉంది, ఎందుకు ఎవరిని తెప్పించాలి అనేటప్పుడు. సో దీనికి కూడా ఏంటంటే సేమ్ అక్కడ మాదిరిగా డీమాన్ పవన్ సంచాలకుగా పెట్టారని నాకున్న అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా మన జర్నలిస్ట్ అండ్ న్యూస్ బాల్ ఛానల్లో వస్తాయి కనుక వన్స్ అగైన్ మై రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి. అట్లాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా చెప్పండి హౌస్ మేట్స్ గురించి, ఆట గురించి. సరే, ఇక రెడ్ టీం చూసుకుంటే ఇమాన్యుల్, హరీష్, కళ్యాణ్ వీళ్ళ టీం ఎట్లా ఉందంటే ఫిజికల్లీ ఇమాన్యుల్ గట్టిగా ఆడతాడు, కళ్యాణ్ కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఆడతాడు, అట్లాగే హరీష్ కూడా ఫిజికల్లీ ఆడతాడు. అట్లాగే మాటల పరంగా చూసుకుంటే కళ్యాణ్ కంటే ఇమాన్యుల్ అండ్ హరీష్ అయితే మంచి లాజిక్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, కొంచెం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో రెడ్ టీం ఇటు ఫిజికల్లీ వాకల్లీ కూడా స్ట్రాంగ్ టీం, నో డౌట్ మంచి టీమే. అట్లాగే రెండోది ఏంటంటే గ్రీన్ టీం, వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, భరణి, అట్లాగే శ్రీజ, సంజన, వీళ్ళు కూడా ఫిజికల్లీ ఒకళ్ళు ముగ్గురు వాయిస్ ఉన్నాడు, ముగ్గురు పాయింట్ తెచ్చినాడు. భరణి ఓపెన్ అవ్వడు కానీ ఓపెన్ అయితే పర్వాలే, పాయింట్ అయితే చెబుతాడు. మైండ్ స్ట్రాటజీ అయితే కంప్లీట్గా ఆడుతూ ఉన్నాడు, గేమ్ కనిపించిన గేమ్ ఆడుతున్నాడు అతను. వాస్తవానికి మనం లాస్ట్ ఒకసారి చూసాం కదా,
అంతమందిలో మనీషు నాకు మాటలు చాలా ఎక్కువన్నా సరే, హట్టింగ్ అనిపించినా సరే నా గేమ్ నాకు ఉంటుంది, నేను కావాలని వాళ్ళని చేయలేదని చెప్పేసి ప్రియాని సెకండ్ వీక్ సంబంధించి ప్రియాని డీమాన్ నామినేషన్లకు రాలేదు కనుక ఒక్కొక్క ఓటు వచ్చి ఎక్కడ తప్పించుకుంటారని లెక్క వీళ్ళు ఎటు వచ్చేస్తారని చెప్పి చాలా స్ట్రాటజీగా మిగతా ఎవరు కూడా అంత ఆలోచించి ఉండరు. సో అతను అంతా ఆలోచించుకుంటూ వాళ్ళిద్దరు కూడా నామినేషన్లో చేసి తెచ్చేశాడు. ఆ వారం ప్రియా అప్పుడే రెండో వారమే బొటాబొటే అన్నట్టు గట్టెక్కేసింది. లేదంటే మనీష్తో పాటు ఆవిడ కూడా డేంజర్ జోన్లో ఉండేది. ఒక రకంగా బర్నే ప్లాన్ అయితే మ్యాప్ అయితే అప్పుడే వర్కౌట్ అయిపోయింది. సో ఇతను గట్టిగా ఆర్గ్యుమెంట్స్ చేయకపోయినా ఇతని స్ట్రాటజీలు ఇతనికి ఉంటాయి. సో అతని గ్రీన్ టీం కూడా మంచిదే. సంద్ర శ్రీజ రెండు రకాలుగా ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఆడుతుంది, అట్లాగే పాయింట్స్ కూడా పడుతుంది. ఇప్పుడు ఎటు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత తగ్గింది కనుక అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అలా ల్యాగ్ చేసి లేకుండా ఉంది. సంద్ర కూడా పాయింట్స్ అయితే పెడుతుంది. సో మొత్తానికి వీళ్ళది స్ట్రాంగ్ టీమే. ఇక ఎల్లో టీం చూసుకుంటే సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా ఇది ఖచ్చితంగా వీక్ టీమే. రాము రాథోడ్ ఇటు ఫిజికల్ ఆడాలి తప్ప మంచిగా ఆర్గ్యుమెంట్స్ కానీ స్కిల్స్ అయితే లేవు. ఇక ఫ్లోరాకి అసలు మాటే రాదు కదా. ఇక ఉన్న దాంట్లో సుమన్ శెట్టి కాస్త మాటలు అయితే ఆడగలగాలి. అందుకు తగ్గట్టు ఇప్పుడేమో ఓడిపోయిన టీంకి సంబంధించి బ్లూ టీం నుంచి రీతుకి అయితే అంటా ఉన్నాడు. బట్ అక్కడ చెబుతున్న పాయింట్ అయితే అక్కడ చెబుతా ఉన్నాడు, డబుల్ గేమ్ ఆడుతున్నావు అని చెబుతా ఉన్నాడు. సో మిగతా వాళ్ళిద్దరు ఎటు మాట్లాడలేరు. ఆ మాత్రం మాట అయినా ఈ సుమన్ శెట్టి నోటి వెంబడి వస్తుంది అంటే ఖచ్చితంగా అతని టీంలో మిగతా ఇద్దరికి వాయిస్ లేకపోవడం వల్ల వస్తుందని సంతోషించాలి. అమ్మయ్య ఈ రకంగా కాస్త పాయింట్ చెబుతా ఉన్నాడు సుమన్ శెట్టి అని. అయితే ఫిజికల్ టాస్క్ నన్ను బ్రహ్మాండంగా ఆడాడు. దివ్య ఇతని కాంబినేషన్లో ఆ టీం అయితే అదరగొట్టేశాడు. సో ఇక్కడ కూడా రిక్వెస్ట్ చేసుకుంటే మొత్తం ఫైనల్గా ఇమ్యూనిటీ స్టార్ అయితే సంపాదించుకున్నాడు కనుక మరి ఇతడు రీతుకు చెబుతా ఉన్నాడు. సేమ్ ఇంతకుముందు కూడా అదే కంప్లైంట్ వచ్చింది కదా ఈవిడ మీద, అంటే అదే పాయింట్ చెప్పి నామినేట్ చేశారు కదా హరీష్, అట్లాగే ఇంకొకరు ఎవరు సేమ్ అక్కడ మనీష్ మరి అది వెళ్ళిపోయాడు కదా ఆయన. వీళ్ళిద్దరు అదే పాయింట్ చెప్పారు అక్కడ అని. అదేది కనబడలే, గొడవలు పెట్టింది కనబడలే. సో మొత్తానికి ఆవిడ. అలాగే బ్లూ టీం చూసుకుంటే మరి వీళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఉందంటే దివ్య, తనుజ, రీతు ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ముగ్గురు ఒక దగ్గర ఉన్నారు. ఫిజికల్గా పర్వాలేదు, గట్టిగా రీతు అయితే ఇచ్చిపడేస్తారు 100% పెడతారు. తనుజ కూడా వాళ్ళిద్దరే కదా గట్టి ఫైట్ చేశారు ఆ టాస్కుల్లో. ఫిజికల్ టాస్కుల్లో వీళ్ళిద్దరూ ఎక్కువ శాతం వేస్తారు. మరి కొత్త అమ్మాయి దివ్య కూడా ఎట్లా ఆడుతుందో చూడాలి. మన అగ్ని పరీక్ష టాస్కుల్లో అయితే మైండ్ గేమ్స్ ఆడింది, టాస్కులు అన్నీ ఆడింది. ఇది కంప్లీట్లీ ప్యూర్లీ ఆ నడుముకు రోబు కట్టుకొని బాక్సులు ఎత్తుకొని వెళ్ళి ఎలాంటి టాస్క్ కనుక ఎట్లా ఆడుతుందో స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చే అవకాశం వెరీ హై. సో వీళ్ళకి కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేవి. సో ఓవరాల్గా ఈ 4 టీముల్లో కూడా చూసుకుంటే మెయిన్ ఏంటంటే సుమన్ శెట్టి వాళ్ళ టీమే, ఎల్లో టీం ఏదైతే ఉందో వాళ్ళదే వీక్ టీం ఫిజికల్లీ వోకల్లీ అన్నింటి రకాలుగా. మిగతా 3 టీంలు కూడా పర్వాలేదు, ఫిజికల్లో ఒకదానికి అడ్వాంటేజ్ ఉన్నా సరే ఈ ఆర్గ్యుమెంట్ స్కిల్స్కి వచ్చేసరికి ఒక టీంకి అడ్వాంటేజ్ అట్లా. సో మొత్తానికి టీముల కూర్పు అయితే బాగానే ఉంది. సో మరి ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ప్రోమో ప్రకారం చూసుకున్నా, నాకున్న అప్డేట్ ప్రకారం చూసుకున్నా సరే బ్లూ టీం వీళ్ళలో ఉన్న రీతుకి అయితే తప్పించేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ సుమన్ శెట్టి నామినేషన్ ప్రకారం చెబుతున్న దాని ప్రకారం. అట్లాగే ఇప్పటికే తనూజకి ఆ ఇమ్యూనిటీ స్టార్ వచ్చింది కనుక తనూజ సేఫ్, రీతు ఏమో నామినేషన్లో ఉంటుంది. సో మరి దివ్య కూడా ఉండే ఛాన్సెస్ ఓడిపోయిన టీంలో ఒకరినా ఇద్దరినా. సో మొత్తానికి కనీసం ఒక 6 రౌండ్స్ అయినా ఆడిస్తారని నేను అనుకుంటున్నా. సో మొత్తానికి దివ్య, రీతు వీళ్ళ టీం నుంచి అయితే నామినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హైట్. ప్రోమోలో కనిపిస్తుంది, ఓడిపోయారని అర్థమవుతుంది కదా. సో అట్లా. ఇక రెడ్ టీం నుంచి అయితే హరీష్ ఇతను నామినేషన్లోకి వస్తాడు. ఇక నెక్స్ట్ వన్ అంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ అయితే సేఫ్ అయ్యారంట నాకున్న అప్డేట్ ప్రకారం. మరి ఎట్లా చేశారు, వీళ్ళు ఎవరి టీంలో ఓడిపోయారు ఏంటో చూద్దాం. అటుకి ఇంకోటి ఏంటి బ్లూ టీం నుంచి చెప్పే కదా రీతు, దివ్య ఇద్దరు కూడా అంట. తనూజ్ ఆల్రెడీ సేఫ్ కనుక ఇమ్యూనిటీ స్టార్ కనుక వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారంట ఈ టీం నుంచి. అటుకే ఎల్లో టీం నుంచి చూసుకుంటే ఫ్లోరా ఆవిడైతే నామినేషన్ ఆవిడకి ఎటు నిన్న ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు కూడా చెప్పారు మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, అక్కడ ఎటు శ్రీజ కూడా హెల్ప్ చేసింది, రీతుకి అగెనెస్ట్గా టార్గెట్ చేసి ఈవిడికి బాస్కెట్ బాల్స్ అవంతా హెల్ప్ చేయడం ఇదంతా జరిగింది కనుక. సో మొత్తానికి ఫ్లోరాకి అయితే నిన్న ఇవ్వలే. అది వరుసగా 2 వారాలు కంటిన్యూగా ఆవిడకి అవకాశం ఇచ్చిస్తాం, మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి. సో ఆవిడైతే నామినేషన్లోకి వస్తుంది. వాళ్ళ టీం నుంచి ఫస్ట్ ఎవరిని పెట్టాల్సి వచ్చేటప్పుడు ఈ అమ్మాయిని ఖచ్చితంగా పెడతారు. సో మొత్తానికి వీళ్ళ టీం నుంచి చూసుకుంటే సుమన్ శెట్టి ఎటు ఆల్రెడీ ఇమ్యూనిటీ స్టార్ వచ్చేసింది కనుక రామురాథోడు, ఫ్లోరా ఉండాలి. బట్ వీళ్ళిద్దరు కంపేర్ చేసుకున్నా సరే లాస్ట్ వీక్ రామురాథోడ్ నామినేషన్లో ఉన్నాడు, ఫ్లోరా లేదు కనుక ఆల్రెడీ ఇమ్యూనిటీ కనుక ఈ అమ్మాయికి ఎక్కువ ఛాన్సెస్ వెరీ హై, ఆవిడనే పెట్టచ్చు మరి వీళ్ళ టీం నుంచి. అట్లాగే గ్రీన్ టీం నుంచి చూసుకుంటే శ్రీజ, సంజన వీళ్ళిద్దరూ వచ్చారంట నామినేషన్లకి. బర్నే అయితే సేఫ్. సో మొత్తానికి ఒక్కొక్క టీం నుంచి ముగ్గురు చెప్పిన ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్క టీం నుంచి 2 చెప్పిన వచ్చారు. సో ఫైనల్గా నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ నామినేషన్లలో ఫ్లోరా షైని, శ్రీజ, దమ్ము శ్రీజ, అట్టగా సంజన, దివ్య, రీతు, హరీష్
మొత్తం అందరూ ఈ ఆరుగురు అయితే నామినేషన్ అయ్యేది తెలుస్తుంది. మరి ఈ ఆరుగురిలో మళ్ళీ లాస్ట్లో బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చారో లేకపోతే ఈ ఆరుగురిని ఫైనల్గా నామినేషన్లో పెట్టాలి చూడాలి. సరే, ఈ ఆరుగురులో అయితే మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారనుకుంటున్నారో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఎవరు ఉండాలనుకుంటున్నారో కూడా మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయడంలో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.